నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. మీరు రోజు పొద్దున్నే లేవగానే ఎవరితో కనెక్ట్ అవుతున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అదే మీ ఎంటైర్ డేని డిసైడ్ చేస్తుంది ఎలా ఉండాలి, మీ రోజు ఎలా ఉండాలి అని. అంటే మీకు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆలోచన మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మీరు మంచిగా పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, మంచి కర్మలు చేస్తున్నారు. నెగటివ్గా ఆలోచిస్తున్నారా, అయితే నెగటివ్ కర్మలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క కర్మ మనకి. సో ఎవరైతే మీరు ఆలోచనలు చాలా పాజిటివ్గా ఉన్నాయో మీ లైఫ్ చూడండి ఎలా చేంజ్ అవుతుందో. ఎవరైతే నెగటివ్గా ఆలోచిస్తున్నారో మీరు ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. సో దానికే మీ డైలీ రోజు లేవగానే మీ ఆలోచనలు ఎలా ఉండాలి అనేదాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అది మిస్ కాకూడదు అంటే లాస్ట్ వరకు చూడండి. ఇది స్టార్ట్ చేయడానికన్నా ముందు నేను ఈ మధ్య రెగ్యులర్గా వీడియో పెట్టడం లేదు, ఎందుకంటే నేను యూకేలో ఉన్నాను. ఇక్కడ కూడా నేను హీలింగ్స్ చేస్తున్నాను. జనాలకి స్టేజ్ మీద నుంచి అందరికీ దాని గురించి చెప్తున్నాను. మనం ఎలా ఉండాలి, మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉండాలి, దీని గురించి చాలామందికి ఇక్కడ చెప్తున్నాను. సో అంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి నేను వీడియో మీకు అంత రెగ్యులర్గా పెట్టడం లేదు, అందుకు నన్ను క్షమించండి. సో ఎప్పుడెప్పుడు వీలైతే ఇప్పుడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5కే లేచి నేను మీకు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను. మీతో ఇలా వీడియో ద్వారా కనెక్టెడ్గా ఉంటే నాకు ఏదో చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇది నా వీడియోస్ అంతా మిస్ కాకూడదంటే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఓకే, ఇక అసలైన మ్యాటర్కి వస్తాను. ఎంటైర్ నైట్ పడుకున్నప్పుడు ఏమవుతుంది, మన శరీరము, మన మనసు, మన ఆత్మ అంతా రెస్ట్లో ఉండి ఫ్రెష్గా పొద్దున్నే లేస్తుంది. పొద్దున్నే లేవగానే ఈ 3 రెస్ట్లో ఉండి లేస్తుంది కదా. లేచిన వెంటనే మన ఆలోచనలు ఎలా ఉంటాయి, అదే మన ఎంటైర్ రోజుని డిసైడ్ చేస్తుంది. సో మనం లేవగానే యూనివర్స్తో కనెక్ట్ అయిపోతే ఎలా ఉంటుంది? సో లేవగానే మీరు ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్తారు? ఇంకా లేచి కూర్చుని గుడ్ మార్నింగ్స్ చెప్పనక్కర్లేదు. మెలకు వచ్చిందా, పడుకునున్నారా బెడ్ మీదే, అలాగే పడుకునే మనసులో 5 నిమిషాలు ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని మీరు అనుకోండి. మీ రోజు ఎలా మారుతుందో చూడండి. లేవగానే గుడ్ మార్నింగ్ యూనివర్స్ అని చెప్పుకోండి. ఏదో హ్యాపీగా అనిపిస్తుంది. యూనివర్స్ ఇక్కడే మీ చుట్టూ ఉంది, అలా ఏదో ఒక వింతగా ఫీలింగ్గా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ట్రై చేయండి రేపటి నుంచి. సో గుడ్ మార్నింగ్ యూనివర్స్ అని చెప్పగానే మనం ఏమవుతుంది, యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. ఎందుకంటే లేవగానే మనం ఎవరిని చూస్తే వాళ్ళకే కదా గుడ్ మార్నింగ్ చెప్తాము. ఆ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆ ఒక రోజు ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అలాంటిది మనం యూనివర్స్కే చెప్పేస్తే పడుకునేటప్పుడు గుడ్ నైట్, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే యూనివర్స్తో ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటాం కదా. సో లేవగానే గుడ్ మార్నింగ్ అని చెప్పండి, అది ఫస్ట్ సెంటెన్స్. ఇక రెండవది, నేను ఒక పవర్ఫుల్ సోల్ని, అంటే నేను ఒక శక్తియుతమైన ఆత్మని అని చెప్పుకోండి. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఎన్నో సంవత్సరాల నాటిది. ఎన్నెన్నో శరీరాలను వచ్చి ఆ శరీరంలో ఉన్నప్పుడు ఎంతెంత జీవితాన్ని చూసిందో, 80-90 సంవత్సరాలు ఇలా చూసి మళ్ళీ అదైన తర్వాత ఇంకొక శరీరంలోకి వచ్చి ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి ట్రావెల్ చేసుకొని ఎంతెంతో మంచి చెడులు చూసి ఇప్పుడు మన శరీరంలో వచ్చి చేరుకుంది. కాబట్టి ఇది చాలా పవిత్రమైనది, శక్తియుతమైనది. ఆత్మ వేరే కాదు, ఇన్నర్ చైల్డ్ వేరే కాదు, సబ్ కాన్షియస్ మైండ్ వేరే కాదు, అన్నీ ఒకటే, 3 ఒకటే. సో మన ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ ఇన్నర్ చైల్డ్, ఈ ఆత్మ ఎంత పవర్ఫుల్గా ఉంది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి. కాబట్టి మనం దానికి చెప్పుకోవాలి, నేను ఒక పవర్ఫుల్ ఆత్మని అని చెప్పుకోండి. అదైన తర్వాత మీ లైఫ్లో ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ జరుగుతుంది, మీకు లేవగానే అయ్యో ఇంట్లో పనులు ఉన్నాయి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, మా ఆయన్ని పంపించాలి, లేదా లేవగానే ఆఫీస్ తలనొప్పులు ఉంటాయి, ఇంట్లో డబ్బుల సమస్యలు ఉంది, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఇలా మీకు తగిన ఆలోచనలు మీకు వస్తుంటే ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు, ఎంత టెన్షన్గా ఉంటారు కదా. సో అలా మీరు టెన్షన్తో స్ట్రెస్గా ఉంటే ఏమవుతుంది, దాన్నే అట్రాక్ట్ చేస్తుంటారు, ఇంకా ఎక్కువైపోతుంటుంది. కాబట్టి మీలో ఇప్పుడు ఏం ప్రాబ్లం జరుగుతుందో దానికి ఆపోజిట్గా చెప్పుకోండి. నేను ఒక పవర్ఫుల్ ఆత్మని అని చెప్పుకున్న తర్వాత
నేను ఒక పీస్ఫుల్ ఆత్మని, నేను ప్రశాంతమైన ఆత్మని, నేను ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా ఉంటాను అని చెప్పుకోండి. మీకు ఆరోగ్యంలో సమస్య ఉందా? నేను ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకోండి. నేను ఒక పవర్ఫుల్ ఆత్మని, నేను ఒక పీస్ఫుల్ ఆత్మని అని చెప్పుకున్న తర్వాత, ఓకే, మీకు రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా? ఎవరితో మీకు ప్రాబ్లం ఉందో వాళ్ళతో మీ రిలేషన్షిప్ చాలా బాగుంది అని చెప్పుకోండి. ఇప్పుడు మీకు మీ లైఫ్ పార్ట్నర్కి ఏదైనా ప్రాబ్లం, కొంచెం ఇష్యూస్ వస్తూ ఉంటుంది అనుకోండి, లేదా మీకు మీ తోబుట్టువులకు, లేదా మీకు మీ పిల్లలకు, ఇలా ఎవరితో మీకు రిలేషన్షిప్లో కొంచెం ప్రాబ్లం అవుతుందో వాళ్ళని మీరు ఫర్గివ్ చేయండి, లవ్ చేయండి, బ్లెస్ చేయండి. నేను నిన్ను క్షమించేశాను, నువ్వు కూడా నన్ను క్షమించేసేయి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ వర్ధిల్లాలి అని వాళ్ళకు చెప్పుకొని, నువ్వు నేను ఎప్పుడూ సంతోషంగా ఉన్నాము, మనం ఇక లైఫ్లో ఎప్పుడు ఇలాగే ఉంటాము, అలా మీకు తోచిన మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి చెప్పుకోండి. తర్వాత ఇక మీ ఫ్యామిలీ విషయానికి రండి. నేను నా ఫ్యామిలీ ఎప్పుడు చాలా యునైటెడ్గా ఉన్నాము, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ చాలా బాగున్నాం, మాదొక ఆనందమైన ఫ్యామిలీ, ఇలా చెప్పుకోండి. మీకేమైనా కెరియర్లో ప్రాబ్లం ఉందా? జాబ్ దొరకడం లేదా? నాకు తగిన జాబ్ నాకు ఇచ్చినందుకు యూనివర్స్కి ధన్యవాదాలు అని చెప్పుకోండి. లేదా మీకు డబ్బుల కొరత ఉందా? యూనివర్స్, నువ్వు నాకు సమృద్ధిగా డబ్బుల్ని ఇస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోండి. ఇలా మీ ప్రాబ్లమ్స్కి మీరు ఆపోజిట్గా పాజిటివ్గా చెప్పుకోండి. అదైన తర్వాత ఇదంతా చెప్పుకోవడానికి ఎంత టైం పడుతుందండి? 5 నిమిషాల. గుడ్ మార్నింగ్ యూనివర్స్, నేను ఒక పవర్ఫుల్ సోల్ని, నేను ఒక పీస్ఫుల్ సోల్ని, నా ఫ్యామిలీ చాలా ఆనందంగా ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా బాగున్నాము, ఇలా చెప్పుకుంటారా? తర్వాత ఇంకా మీకు ఏమేమి ఉందో లైఫ్లో వాటి గురించి ఆపోజిట్గా పాజిటివ్గా చెప్పుకోండి. తర్వాత హ్యాపీగా నిద్రలేవండి. అంతేకాకుండా ఎంటైర్ డేలో మీరు ఏ పని చేయబోతున్నా ఆ పని చేయడానికన్నా ముందు ఆ పని గురించి ఒక పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకోండి. అంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాఫీ పెట్టుకుంటున్నారు అనుకుందాం. కాఫీ పెట్టుకునేటప్పుడే ఈ కాఫీ చాలా టేస్టీగా వచ్చింది, ఈ కాఫీని తాగిన వెంటనే నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి వస్తుంది, నేను చాలా యాక్టివ్ అయిపోతున్నాను, వావ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలా చేస్తున్న ప్రతి ఒక్క పనికి మీరు పాజిటివ్గా, ఆఫీస్కి వెళ్తున్నారా, పాజిటివ్గా అనుకోని, ఈరోజు నా పనులంతా సవ్యంగా జరిగిపోతున్నాయి, అందరితో నేను చాలా బాగుంటున్నాను, ఇలా పాజిటివ్గా మాట్లాడుకుంటూనే ఉండండి సెల్ఫ్ టాక్. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్క పాజిటివ్ మాటలు పాజిటివ్ గుడ్ కర్మాస్ అయిపోతుంది మీ లైఫ్లో, మీ జీవితాన్నే మార్చేస్తుంది కదా. సో దీన్ని తప్పకుండా ఫాలో చేయండి. కానీ మీరు ఇప్పుడు కొత్తగా దీన్ని ఫాలో చేస్తారు, కానీ ఇంతవరకు మీ లైఫ్లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వచ్చేసింది కదా. దానివల్ల మీ ఫ్యామిలీలో మీ శరీరంలో ఎన్నో ఎమోషన్స్ వచ్చి కూర్చునేసాయి. మీకు నొప్పులుగా, బాధలుగా, కష్టాలుగా అవి మీకు లైఫ్లో ఇంకంతా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆరోగ్యంలో సమస్యలు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్, కెరియర్ ప్రాబ్లమ్, మనీ ప్రాబ్లం, ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. దానికి ఆల్రెడీ జరిగిపోయిన దానికి సొల్యూషన్ ఏంటి అంటే మీరు హీలింగ్స్ చేయించుకోండి. ఇప్పుడు ఎవరెవరు హీలింగ్స్ చేయించుకుంటున్నారో 1 మంత్ ఏ ప్రాబ్లంతో వస్తున్నారో 1 వీక్లోనే వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది, వాళ్ళ జీవితం మారిపోతుంది. 10 to 12 డేస్లో వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ అయిపోతుంది. వాళ్ళు కంప్లీట్గా హ్యాపీగా, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో వెళ్తున్నారు. ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకుంటున్నారు. ఇక ముందు లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేయగలను అనే ఒక ఆత్మస్థైర్యంతో వెళ్తున్నారు హ్యాపీగా. తర్వాత ఎన్ని రోజుల తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేసినా చాలా బాగుంది మమ్మీ, ఆ 1 మంత్ నా లైఫ్ని మార్చేసింది, నా ఆలోచన విధానాన్ని మార్చేసింది అని హ్యాపీగా చెప్తుంటే నాకైతే ఎంత సాటిస్ఫైడ్గా ఉంటుందో. సో మీకు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది అంటే మీరు వచ్చి హీలింగ్స్ చేయించుకోండి 1 మంత్. మీరు అద్భుతంగా ఉంటుంది ఈ హీలింగ్స్ అయితే, అసలు చెప్పలేని, మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇక మీరు
ప్రాబ్లమ్స్ ఏమీ లేదు, కానీ మీరు వేరే వాళ్ళ లైఫ్ని మార్చాలనుకుంటున్నారా? అయితే మన హీలింగ్ కోర్స్ ఉంది, హోపనోపనో హీలింగ్ అడ్వాన్స్డ్ హోపనోపనో హీలింగ్ కోర్స్. ఈ కోర్స్ అయితే అద్భుతంగా నేను డిజైన్ చేశాను. ఆ కోర్సులో చాలా ఎవ్రీ మంత్ కొత్తగా నేను దీంట్లో యాడ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే హోపనోపనో గురించి బుక్ రాస్తుండడం వల్ల నాకు ఇంకంత ఇన్ఫర్మేషన్స్ వచ్చేస్తూ ఉంటుంది నా లోపల నుంచి. సో నేను దాన్ని యాడ్ చేస్తూనే ఉంటా. ఎవ్రీ మంత్ మీరు క్లాస్ అటెండ్ అవుతూనే ఉంటారు. కోర్సు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ రోజు నేను మీతో ఉండి మిమ్మల్ని నేను ఒక మంచి కోచ్గా తయారు చేస్తూనే ఉంటాను. సో ఈ అద్భుతమైన అవకాశాలని మీరు మిస్ కాకండి. హీలింగ్స్ చేయించుకోండి, హీలింగ్ కోర్స్ నేర్చుకోండి. మీ నుంచి ఎంతోమంది హీలింగ్ చేయించుకొని వాళ్ళ లైఫ్ కూడా మారేలాగా చేయండి. ఓకే, సో ఇలా ఈ వీడియోలో నేను చెప్పినట్లు మీరు రోజు ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఇలా మీకు పాజిటివ్గా మారుతూ వన్ ఫైన్ డే ఏమైపోతుంది, మీ లైఫే పాజిటివ్గా మారిపోతుంది. ఇంత లోపల మీరు హీలింగ్స్ కూడా చేయించుకొనేస్తే ఇంకా పాజిటివ్గా ఉండిపోతుంది లైఫ్. సో మీరందరూ ఇలా హీలింగ్స్ చేయించుకొని ఇలా నేను ఈ వీడియోలో చెప్పినట్లు ఇలా అనుకుంటూ మీ రోజుని పాజిటివ్గా మార్చుకుంటూ మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో, వైభోగాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.